ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో తీవ్ర ఉద్రిక్తత, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా తమ ఇళ్లను తొలగించవద్దంటూ స్థానిక బాధితులు చేపట్టిన న్యాయ నిరసన ధర్నా రెండో రోజుకు చేరింది. బానుడి బగబగలకు సైతం వెరవకుండా మండుటెండలోనే బాధితులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ రెండేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆపేది లేదని బాధితులు స్పష్టం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో రైల్వే ఫ్లైఓవర్ బాధితుల ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది. ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా తమ ఇళ్లను తొలగించవద్దంటూ బాధితులు చేపట్టిన న్యాయ నిరసన ధర్నా రెండో రోజు కూడా ఉధృతంగా కొనసాగుతోంది. కనీసం నీడ కూడా లేకుండా నిప్పులు చెరుగుతున్న మండుటెండను సైతం లెక్క చేయకుండా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులతో సహా బాధితులంతా రోడ్లపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము అభివృద్ధికి ఎలాంటి వ్యతిరేకం కాదని బాధితులు ఘోషిస్తున్నారు. దాదాపు 100 సంవత్సరాలుగా ఇక్కడే నివాసముంటూ జీవనం సాగిస్తున్న తమను ఇప్పుడు ఉన్న ఫలంగా ఇల్లు ఖాళీ చేయడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇల్లు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు తమకు స్పష్టమైన హామీ లభించే వరకు ఈ న్యాయ పోరాటాన్ని ధర్నాను ఆపే ప్రసక్తే లేదని బాధితులు భీష్మించుకొని కూర్చున్నారు.